నమస్తే. నేను మీ కుమార్ స్వామి మాట్లాడుతున్నాను. ఈ వీడియో ద్వారా దాదాపు 800 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తకం 12వ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని మొత్తంగా ప్రధానంగా కర్ణాటక సమాజాన్ని ఆధునిక భావాలతో ఒక తాత్విక పరంపరను పరిచయం చేసినటువంటి ఒక మానవతావాది, సంఘ సంస్కర్త బసవేశ్వరుడి యొక్క జీవిత చరిత్రను పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 30వ తారీఖు నాడు బసవేశ్వరుడి యొక్క జయంతిని దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అయితే గతంలో బసవేశ్వరుడికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి ప్రచారము దేశంలో ఇంత విస్తృతంగా జరగలేదు. ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలంగా అస్తిత్వ ఉద్యమాల యొక్క పుణ్యమా అని ఇవాళ బసవేశ్వరుని కూడా భారతదేశంలో ఆధిపత్య బ్రాహ్మణవాద లేదా ఆధిపత్య మతవాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రాచీన కాలం నుంచి కొనసాగినటువంటి బుద్ధుడు, వర్ధమాన మహావీరుడి నుంచి మొదలుకొని కొనసాగినటువంటి ఒక ప్రత్యామ్నాయ భారతీయ సంస్కృతిని కొనసాగింపజేసినటువంటి, ముఖ్యంగా మధ్యయుగ కాలంలో నిలబెట్టినటువంటి, దానికోసం పనిచేసినటువంటి అనేక మంది భక్తి ఉద్యమకారులలో, భక్తి ఉద్యమ సంస్కర్తలలో బసవేశ్వరుడు ఒక ప్రధానమైనటువంటి ఒక సంఘ సంస్కర్త, ఒక తత్వవేత్త కూడా. ఆయన గురించి ఈ మధ్య కాలంలో పాఠ్య పుస్తకాల్లో కూడా వచ్చేసినాడు. డిగ్రీ స్థాయిలో, తర్వాత ఉన్నత విద్యా స్థాయిలో కూడా ఇవాళ బసవేశ్వరుడికి సంబంధించినటువంటి జీవితము, ఆయన ఉద్యమాలు, ఆ ఉద్యమాల ద్వారా జరిగినటువంటి మార్పుల మీద ఒక శాస్త్రీయమైనటువంటి, వైజ్ఞానిక పరమైనటువంటి, విద్యాపరమైనటువంటి, మేధోపరమైన జ్ఞాన యుద్ధం కూడా జరుగుతుంది. దాని మీద చర్చ జరుగుతుంది. ఈ వీడియో ద్వారా అసలు బసవేశ్వరుడు ఎవరు, ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏమిటి, ఆ తర్వాత కాలంలో బతుకుదెరువు కోసం ఆనాడున్న రాజరిక వ్యవస్థలో తను ఏ పదవి బాధ్యతలు చేపట్టినాడు, తర్వాత ప్రధానంగా ఒకవైపు తను వచ్చినటువంటి కుటుంబ నేపథ్యాన్ని, అట్లాగే రాజరిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉండి కూడా అటు రాజరిక వ్యవస్థకు అట్లాగే బ్రాహ్మణవాద భావజాలానికి వ్యతిరేకంగా తను నిలబడి సాధించినటువంటి విజయాలు ఏమిటి, తనను ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి, ఏ అంశాల మీద ప్రధానంగా తన నిజ జీవితంలో, తన ఉద్యమ నిర్మాణంలో దాన్ని భాగస్వామ్యం చేసినాడు, తను సాధించినటువంటి విజయాలు ఏమిటి. ఇవాళ 800 సంవత్సరాల తర్వాత కూడా బసవేశ్వర్ నుంచి ఇవాళ ఈ 21వ శతాబ్దంలో నివసిస్తున్న ఆధునిక మానవుడు నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అనే విషయాలని క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ చాలామంది సబాల్టర్న్ తత్వవేత్తలు, సబాల్టర్న్ స్కాలర్స్ బసవేశ్వరుని ఏమని చూస్తున్నారంటే, ఎట్లా ఆయనను ఒక కాంటెక్స్చువలైజ్ చేస్తున్నారంటే, ఒక మోడర్న్ థింకర్ ఇన్ మిడివల్ టైమ్ అని అన్నారు. అంటే అత్యాధునికమైనటువంటి, ఆధునిక తాత్విక సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నటువంటి మధ్యయుగ కాలానికి సంబంధించిన ఒక తత్వవేత్త అని చెప్పేసి అని అంటారు. బసవేశ్వరుడు 1134లో ఇవాళ కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా బగేవాడి అనేటువంటి గ్రామంలో మాదిరాజు అండ్ మాదాంబిక అనేటువంటి ఇద్దరు బ్రాహ్మణ దంపతులకు జన్మించినాడు. వాళ్ళు సాంస్కృతికంగా, మైథైతికంగా వాళ్ళు శైవిజాన్ని నమ్మేటువంటి కుటుంబం. శైవ కల్ట్ అంటే వైష్ణవులు, శైవులు అనేటువంటి ప్రధానమైనటువంటి రెండు ప్రధాన సమూహాలు హిందూ రిలీజన్లో ఆనాడు అని ఇప్పుడైనా. తర్వాత సరే, సహజంగానే ఆనాడు ఉన్నటువంటి కాలానికి సంబంధించినటువంటి ఆచారం ఏంటంటే, వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఉపనయనం కూడా ఉంటుంది. ఉపనయనం అంటే ఏమిటి అని అంటే, బ్రాహ్మణ లేదా ద్విజులుగా గుర్తించబడిన బ్రాహ్మణ, క్షత్రియ, ఆ తర్వాత కాలంలో వైశ్యులు కూడా దాన్ని కొంత అడాప్ట్ చేసుకున్నారు. కానీ బ్రాహ్మణులు, క్షత్రియులు ప్రధానంగా
తల్లి గర్భం నుంచి పుట్టడం మొదటి జన్మ అయితే, పుట్టి పెరిగిన తర్వాత సమాజానికి సంబంధించినటువంటి, సమాజాన్ని నిత్యం ప్రభావితం చేసేటువంటి మతైదిక మతానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించిన తర్వాత, మతానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించడం అంటే సామాజిక, సాంస్కృతిక, వైయక్తిక, మతపరమైన, ఆధ్యాత్మికమైనటువంటి అంశాల మీద కావలసినటువంటి జ్ఞానం సంపాదించుకున్న తర్వాత, అప్పటి నుంచి సమాజానికి మార్గనిర్దేశనం చేయగలిగేటువంటి జ్ఞానం పొందాడు అని నిర్ధారించుకున్న తర్వాత, ఈ ఉపనయనం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఉపనయనం అంటే మనం జందెం అంటాం. ఆ జందెం ఏదైతే ఉందో ఆ ఉపనయనాన్ని ధరించేటువంటి ప్రక్రియ. దాన్ని బసవేశ్వరుడికి తల్లిదండ్రులు వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి, కులానికి వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి, బసవేశ్వరుడికి కూడా ఒక 8వ ఏటనో 9వ ఏటనో వేయడానికి ప్రయత్నం చేస్తే బసవేశ్వరుడు దాన్ని నిరాకరించినాడని, ఆయన ఒక ప్రతిపాదన కూడా పెట్టారని చరిత్ర పుస్తకాల ద్వారా చదువుకున్నటువంటిది. ఆయన వాళ్ళ సోదరి ఆ నా నాగలాంబిక అనేటువంటిది ఆయనకంటే పెద్ద ఆమె. ఆయన ప్రతిపాదించిన ప్రతిపాదన అంటే, నాకే ఎందుకు ఈ ఉపనయనం చేస్తున్నారు, మరి నాకంటే పెద్దదైన నా సోదరి నాగలాంబికకు ఎందుకు ఉపనయనం చేయట్లేదని చెప్పేసి ప్రశ్నించడానని చెప్పేసి ఆయన జీవిత చరిత్ర మీద పరిశోధన చేసిన వాళ్ళు చెప్తున్నటువంటి ఇది ఏంటంటే ఒక ప్రశ్నించే తత్వం. ఆ తర్వాత ఆ తర్వాత కాలంలో తను ఆ బాల్య వివాహం అనేది అప్పుడు సర్వసాధారణమైన అంశం కాబట్టి ఆ ఆయన గంగాంబిక అనేటువంటి ఒక బాలికను వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సరే కొంత బాల్యంలో ఆగమన శాస్త్రాన్ని, మతానికి సంబంధించినటువంటి ఇతర యూనో వైదిక మతానికి సంబంధించిన ఇతర గ్రంథాలను చదువుకోవడము, ఆగమ శాస్త్రాన్ని అధ్యయనం చేయడము, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడము, సంస్కృతం మీద కూడా మంచి పట్టు సాధించడము, అన్నిటి మీద ఒక బ్రాహ్మణ పిల్లవాడికి కావాల్సినటువంటి అన్ని రకాల జ్ఞానాలని అధ్యయనం చేసిన తర్వాత జీవితం కోసం, జీవించడం కోసం కుటుంబ నేపథ్యం అంతా కూడా ఆనాడు ఈ మన బీజాపూర్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులుగా ఉన్నటువంటి కాలచూరి డైనాసిటీలో భాగంగా వీళ్ళు భాగస్వామి అయినారు. అట్లా వివాహం చేసుకొని బసవేశ్వరుడు బతుకుదెరువు కోసం రెండవ బిజ్జుల రాజు అనేటువంటి ఆ రాజు దగ్గర కొంతకాలం మహామంత్రి అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అనేటువంటి అంటారు ఇంగ్లీష్లో, అట్లా కొలువు బాధ్యతలు కూడా చేపట్టినాడు. అయితే చిన్నప్పటి నుంచి తను ఎదిగొస్తున్న క్రమంలో అనేకమైనటువంటి ఒక హేతుబద్ధమైన ప్రశ్నలు వేసేవాడు బసవేశ్వరుడు. అంటే పూర్తిగా ఒక గుడ్డి నమ్మకంతో, విశ్వాసంతో అనుసరించడం కాకుండా ప్రతి కార్యంలో దాని యొక్క కార్యకరణ సంబంధాలను విశ్లేషించేటువంటి ఒక తత్వం కలిగిన వాడుగా బసవేశ్వరుడిని మనకు చరిత్రకారులు పరిచయం చేసినారు. ఆ తర్వాత కాలంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కుల వ్యవస్థ మీద, అంటరాంతనం మీద తిరుగుబాటు బావుట ఎగరవేసినాడు. ఆ రకంగా స్త్రీ పురుషుల సమానత్వం కోసం ప్రాకులాడినాడు. అంతేకాకుండా తను తర్వాత కాలంలో ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి రోజువారీ తంతుల పట్ల కూడా ఆయన చాలా అసంతృప్తితో ఉండేవాడు. అసలు దైవం అని అంటేనే సమానత్వం, దైవం అంటేనే స్వేచ్ఛ, దైవం అంటేనే న్యాయం, దైవం అంటేనే అందరినీ కలుపుకునేటువంటి ఒక భావన. అట్లాంటప్పుడు అదే దైవాన్ని కేంద్రంగా, అదే దైవాన్ని వాడుకొని సమాజంలో ఇన్ని వర్ణాలను, ఇన్ని వర్గాలను, ఇన్ని కులాలను సృష్టించడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి తను తలంపు చేసి, ఆ తర్వాత కూడల సంగమ అనేటువంటి ఒక దగ్గర ఆయన పూర్తి స్థాయిలో శైవానికి సంబంధించినటువంటి అధ్యయనం చేయడం, శివతత్వం, శివుడు నుండి ఎదిగొచ్చినటువంటి ఒక ప్రత్యామ్నాయ తిరుగుబాటు తత్వాన్ని తను గ్రహించి, ఆ తర్వాత దాన్నే తన జీవన విధానంగా మార్చుకొని, అందుకనే దాన్ని వీరశైవం అని అన్నారు. శైవం వేరు, వీరశైవం వేరు. ఇప్పుడు ఎట్లయితే అద్వైతం, ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం అని ఎట్లయితే వచ్చిందో, అట్లా శివుడు సింబాలికల్గా దైవం, ఈ సృష్టికర్తగా భావించినప్పటికీ శివుడు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీద ప్రజలకు ప్రతినిధి అనే బసవేశ్వరుడు యొక్క నమ్మకం. అంటే దేవుడు అనేవాడు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. చాలా ఒక రకమైనటువంటి
దీదీప్యమానమైనటువంటి, విలాసవంతమైనటువంటి అనేక రకాలైనటువంటి కట్టుబాట్లతోని చాలా ఒక ఆహ్, గొప్పతనానికి సింబల్‌గా ఉండడం దేవుడు అనేది సింబల్ గాదు. సామాన్యులకు దగ్గరగా ఉండాలి. సామాన్యుల జీవితంలో భాగమైన వాడే నిజమైన దేవుడని నమ్మినాడు. శివుడిని ఒక వీర శైవత్వంలోకి శైవాన్ని వీరత్వం అంటే ఏంది? తిరుగుబాటు. తిరుగుబాటు అనేటువంటి శివుడిని తిరుగుబాటుకు ప్రతీకగా పరిచయం చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా సాహసోపేతమైన ఒక ప్రక్రియకు ప్రారంభం చేసిన వాడు ఈ బసవేశ్వరుడు. బసవేశ్వరుడు ఎంత గొప్పవాడనంటే హింసలను వ్యతిరేకించినాడు, జీవహింసను వ్యతిరేకించినాడు, నరబలులను వ్యతిరేకించినాడు, జీవహింసను వ్యతిరేకించినాడు. యజ్ఞ యాగాదులు అనేటువంటి అది ఏ రకమైన హేతుబద్ధతకు నిలవదని చెప్పేసి వారించినాడు. ఆ రకంగా మానవతావాదం కోసం ప్రాకులాడినాడు. కామన్ మ్యాన్ యొక్క కేంద్రంగా ఉండాలని చెప్పేసి వాదించినాడు. దైవం సామాన్యుడికి స్నేహస్తంగా ఉండాలని ప్రతిపాదించినాడు. ఆ రకంగా ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించినాడు. తర్వాత దైవ ప్రచారానికి ఒక బ్రహ్మచర్యమే పాటించవలసిన అవసరం లేదని కూడా ప్రతిపాదించినాడు. ఇది చాలా పెద్ద రాడికల్ స్టేట్మెంట్. అట్లా బసవేశ్వరుడు ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ హోదాకు కూడా మారి ఈ బిజ్జుల కాలోచూరి డైనాసిటీలో ఉన్న రెండవ బిజ్జుల మహారాజు దగ్గర పనిచేస్తూ సమాజంలో సహభక్తి భోజనాల నుంచి మొదలు పెడితే, కులాంతర వివాహాలు చేయడం మొదలు పెడితే, తర్వాత స్త్రీ విద్య కోసం పనిచేసినాడు. మొత్తము తనకున్నటువంటి రాజ్యంలో భాగంగా ఒక ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా అనేక హోదాలను నిర్వహిస్తూ ఆ అధికారాన్ని వాడుకొని ప్రజా సంక్షేమం కోసం, ప్రజలలో ఒక విప్లవాత్మకమైన పరివర్తన తీసుకురావడం కోసం తన యొక్క అధికారాన్ని తనకున్నటువంటి వెసులుబాటును వాడుకున్నాడు బసవేశ్వరుడు. ప్రధానంగా బసవేశ్వరుడి యొక్క మొత్తము జ్ఞాన సిద్ధాంతాన్ని, లేకపోతే ఆయన యొక్క ఆధ్యాత్మిక పరంపరను చాలా గొప్పగా ఆవిష్కరించవలసిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే బసవేశ్వరుని కూడా మళ్ళీ ఒక రిలీజియస్ కల్ట్గా లింగాయతులు, తర్వాత ఒక్క లింగాయతులు కర్ణాటకలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఆ లింగాయతులు ఎక్కడెక్కడైతే బాగా జనాభా ఉందో వాళ్ళ ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఆయన్ని కేవలం ఒక ఉత్సవ విగ్రహంగా చూస్తున్నారు తప్ప ఆయన తత్వాన్ని ఎవడు అంత అధ్యయనం చేసిన వాళ్ళు లేడు. అధ్యయనం చేసినా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. వాస్తవానికి బసవేశ్వరుడి యొక్క పొలిటికల్ ఫిలాసఫీ అంటాం కదా, రాజకీయ తత్వశాస్త్రాన్ని కనుక మనం కొంచెం విడమర్చి లోతుగా అర్థం చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినాడు. ఉదాహరణకు తన ఫిలాసఫీలో ఆయన అనుభవ మంటపం అనేటువంటి ఒక వ్యవస్థను నెలకొల్పినాడు. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్, మంటపం అంటే ఒక కలయిక. అంటే వివిధ సామాజిక నేపథ్యాలు కలిగినటువంటి బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, చివరికి అతిశూద్రులు, చండాలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనిషి అయితే పర్వాలేదు. ఆ మనుషులు ఒక దగ్గర కలుసుకొని మానవ జీవితాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తున్నటువంటి భౌతిక పరిస్థితులు, భౌతిక విలువలు, భౌతిక పరిస్థితులను, ఆది భౌతిక విషయాలను, మానవ హేతువుకు, మానవ జ్ఞానేంద్రియాలకు అంతుపట్టని అనేక అంశాలను, మానవ జ్ఞానేంద్రియాలకు అంతుపట్టేటువంటి అనేక విషయాలను మీద చర్చలు చేసేటువంటి ఒక ప్రజా బాహుళ్యాన్ని, అంటే ఇవాళ మనకు మనో మంటపాన్ని అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చినటువంటి అసెంబ్లీలు లాంటివి, పార్లమెంట్ లాంటివి, ప్రజలందరూ ఒక దగ్గర కలవడం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది చూడండి. ప్రజలందరినీ ఒక దగ్గర కలపడం అనేటువంటి ఒక సాహసం. ఎందుకంటే చాలా సిస్టమేటిక్గా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అతిశూద్రులని విడగొట్టబడి అసలు అంటరాని జాతులుగా గుర్తించబడేటువంటి చండాలకు వీళ్ళకి అసలు వాళ్ళకి ఆలోచన చేయడానికి కూడా ధైర్యం లేదు. అట్లాంటి ఒక 800 సంవత్సరాల క్రితమే అందరి ప్రజలను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజల యొక్క వాదోపవాదనను, వాదం, ప్రతివాదం, సంవాదం, మనకు పాశ్చాత్య నాగరికతలో, పాశ్చాత్య ఫిలాసఫీలో హెగెల్ చెప్పినట్టు థీసిస్, యాంటీథీసిస్ అండ్ సింథసిస్ అంటారు. ఒక అంశం ఉంటే ఆ అంశం ఒక ప్రతిపాదన, ఆ ప్రతిపాదనకు ఇంకొక ప్రత్యామ్నాయ ప్రతిపాదన, ఈ రెండు ప్రతిపాదనల నుంచి కొత్త ఆలోచనలు వస్తాయని చెప్పేసి, అది విశ్వం గురించి కావచ్చు, ప్రకృతి గురించి కావచ్చు, మానవ జీవితాన్ని
ప్రభావితం చేసిన పరిపాలన వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, మతపరమైన విషయాలు కావచ్చు, ఏది కాదు. మనిషికి దైవత్వానికి ఉండేటువంటి సంబంధాల విషయం కావచ్చు, అన్నిటి మీద కూడా ప్రజలు స్వేచ్ఛగా, బహాటంగా పబ్లిక్ డొమైన్‌లో మాట్లాడుకోవచ్చని చెప్పినటువంటి ఒక ప్రయోగాన్ని ఈ దేశానికి మధ్యయుగ కాలంలో ప్రవేశపెట్టడం అనేది నిజంగా ఒక ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి ప్రయోగమే. వాస్తవానికి ఇవాళ పబ్లిక్ స్పియర్ ప్రజా బాహుల్యం అని చెప్పేసి మళ్ళీ పాశ్చాత్య నాగరికతలో యూనో హెబర్మాస్ అనేటువంటి ఒక తత్వవేత్త దాని మీద చాలా విస్తృతంగా రాసినాడు. అది 20వ శతాబ్దం, 21వ శతాబ్దానికి సంబంధించింది. కానీ 12వ శతాబ్దంలోనే ఒక 800 సంవత్సరాల క్రితమే భారతదేశంలో వర్ధిల్లినటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ తత్వశాస్త్రాన్ని గొప్పగా ఆవిష్కరించడంలో బసవేశ్వరుడు యొక్క పాత్ర గణనీయమైనటువంటిది. బసవేశ్వరుడు యొక్క తత్వం ఎట్లాంటిదంటే, చూడడానికి అది మతపరమైనదిగా, ఆధ్యాత్మికపరమైనదిగా కనబడుతుంది కానీ ఆయన 2 ప్రతిపాదనలు చేసినాడు. ఒకటి కయక, కాయం, కాయం అంటే శరీరము, కయక అంటే ఈ శరీర ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి జీవి పని చేయవలసిందే. డిగ్నిటీ ఆఫ్ లేబర్, పని చేయకుండా ఈ భూమి మీద ఏ జీవరాశి కూడా బతకడానికి వీల్లేదని, పని చేయడం ద్వారా మాత్రమే గౌరవమైన జీవితాన్ని పొందవచ్చని, పని చేయడం ద్వారా సంపదను సృష్టించాలని, పని చేయడం ద్వారా ఆలోచనలు సృష్టించాలని, మనిషి అనేవాడు సృష్టించడం కోసం, పునరుత్పత్తి కోసం, ఉత్పత్తిని శ్రేయడం కోసం వచ్చినాడు. అంటే ఆ మాట అనడం వెనకాల అర్థం ఏమిటి? పరాణాబుకులుగా, పారాసైట్స్గా ఏ మనిషి ఉండకూడదని, ఒక రకంగా బ్రాహ్మణ ఆధిపత్య భావజాలాన్ని నిరసించినాడు. దాసోహం అనేటువంటి ఇంకొక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. దాసోహం అంటే పంచడము, షేరింగ్. సంపదను సృష్టించాలి, సృష్టించిన సంపదను మళ్ళీ తిరిగి ప్రజలకు పంచాలి. కొత్త ఆలోచన సృష్టించాలి, ఆలోచించినటువంటి కొత్త ఆలోచనల యొక్క సంహారాన్ని, దాని యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని, దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వాలనేటువంటి ఒక యాక్షన్ అండ్ రియాక్షన్, ఇట్లా ఒక గొప్ప ప్రతిపాదన చేసినాడు బసవేశ్వరుడు. అంతేకాకుండా బసవేశ్వరుల్లో ఇంకొక గొప్ప వాదన చెప్పాలి. ఒక మాట ఏంటంటే, ఆయన మతం లేదా స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రతిపాదించేటువంటి ఏ మత శాఖ అయినా, ఏ మత వ్యవస్థ అయినా, ఏ ఆధ్యాత్మిక రంగం అయినా ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యే విధంగా దాన్ని మనం వివరించాలని. అంతకుముందు దైవత్వం గురించి ఆలోచించడం అంటే సంస్కృతం రావాలి. దేవనగరి లిపిలో ఉన్నటువంటి సంస్కృతాన్ని నేర్చుకున్నవాడు మాత్రమే దేవుడితో మాట్లాడగలుగుతాడు, దేవునికి ప్రార్థన చేయగలుగుతాడు. కానీ బసవేశ్వరుడు దాన్ని చాలా సింప్లిఫై చేసినాడు. దైవం అంటే ఎక్కడో కొండల్లో, కోనల్లో, గుడులలో లేడు దైవం, మన శరీరంలోనే ఉన్నాడు. ఆ మాట కాస్త ఆయన ఒక గొప్ప మాట అంటాడు. డబ్బులున్న వాళ్ళు, సంపద ఉన్నవాళ్ళు, రాజరికం ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళకున్నటువంటి అవకాశాలన్నింటిని వాడుకొని పెద్ద పెద్ద గుడులు నిర్మిస్తారు. కానీ ఒక బీదవాడు, డబ్బులు లేనివాడు, ఒక సామాన్యుడు తన శరీరమే ఒక గుడి, శరీరాన్ని ఒక గుడిగా పోల్చి, కాళ్ళను గుడి మండపంగా పోల్చడము, శరీరాన్ని ఒక గొప్పగా ఆవిష్కరించి హృదయమే దేవాలయం అని, శరీరమే ఒక దేవాలయం అని, హృదయమే గర్భగుడి అని, అట్లా రకరకాల గొప్పగా ఆవిష్కరించినాడు. అసలు దేవుడు అంటే ఎవరు? మామూలు ఒక రుద్రాక్ష మాల చాలు, ఆయననే నీతో ఉన్నట్టు. మెడలో గనక రుద్రాక్ష మాల ధరిస్తే వీర శివుడు నీతోనే ఉన్నట్టు అని చెప్పేసి కోట్లాది మంది యొక్క మానసిక ఆందోళనను స్వాంతపరిచిన వాడు బసవేశ్వరుడు. అంతేకాకుండా వచనం ద్వారా కొన్ని వేల వచనాలను, అంటే వేల పద్యాలను, అంటే వచన రూపంలో తను ఈ వాదనలన్నిటి వినిపించడానని అంటారు. కొన్ని మాత్రమే ఇవాళ కన్నడంలో దొరుకుతున్నాయి. అయితే వచనవాదాన్ని ఆధ్యాత్మిక రంగానికి ముడివేయడం అనేది, దాని ఆ రెండింటి మధ్య లంక కలపడం అనేది కూడా ఒక ప్రయోగం చేసినాడు బసవేశ్వరుడు. వచనం అంటే ఏంటంటే ప్రజలు మాట్లాడుకునేటువంటి రోజువారీ కలోకియల్ లాంగ్వేజ్లో దైవం గురించి, దైవ భక్తి గురించి, దైవానికి మానవత్వానికి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడడం. దాన్ని కమ్యూనికేటివ్ థియరీ అని చెప్పేసి తర్వాత హెబర్మాస్ లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. అట్లా ప్రజలకు అర్థమయ్యే విధంగా, ప్రజలకు రీచబుల్గా మాట్లాడాలి,
దైవం గురించి అయినా, ఆధ్యాత్మికవాదం గురించి అని ఒక విప్లవాత్మకమైన సంస్కృతమే రావాల్సిన అవసరం లేదు. మామూలు కన్నడ భాషలో కూడా ప్రజలు దేవుడితో మాట్లాడవచ్చు. దేవుడికి ప్రజలకు మధ్య ఒక ఇంటర్మీడియట్‌గా పౌరోహిత్యం అవసరం లేదు. ఇట్లాంటి అనేక కొత్త విషయాలను మనుషులకు దగ్గర చేసిన వాడు. అట్లాగే ఒక పెద్ద ప్రతిపాదన చేసినాడు. ఇప్పటికి కూడా చాలా సాహసోపేతమైన అంశం. ఇప్పుడు దైవత్వానికి సంబంధించినటువంటి ప్రవచనాలు చెప్పాలనంటే, లేదా దైవానికి భూమి మీద దైవానికి ప్రతినిధులు ఎవరనంటే బ్రహ్మచర్యం పాటించినటువంటి గురులు, ఋషులు, సాధువులు, సంత పురుషులు అని అనుకుంటాం మనం. కానీ బసవేశ్వరుడు ఏమన్నాడంటే, వివాహానికి ఆధ్యాత్మిక వాదాన్ని ప్రచారం చేయడానికి ఏ రకమైనటువంటి వైరుధ్యం లేదు. వివాహం చేసుకోవచ్చు, పిల్లలను సంసారం కలిగి ఉండవచ్చు, దైవత్వం గురించి కూడా ప్రచారం చేయవచ్చు. బ్రహ్మచర్యం పాటిస్తేనే దైవం గురించి మాట్లాడాలనేటువంటి ఒక కట్టుబాటును ఆయన పూర్తిగా వ్యతిరేకించినాడు. ఆ రకంగా తర్వాత బసవేశ్వరుడి యొక్క జ్ఞాన సిద్ధాంతం ఎంత గొప్పదనంటే, ఒక రకంగా చెప్పాలంటే ప్రాచీన కాలంలో బుద్ధుడు కానీ, వర్ధమాన మహావీరుడు కానీ, వాళ్ళు మొత్తం సమాజాన్ని, మతాన్ని సంస్కరించాలనుకున్నారు. కానీ అందులో మతంలో అంతర్భాగంగా ఉన్నటువంటి మనిషికి అంత గొప్ప గౌరవాన్ని ఇవ్వలేదు. ఆ రకంగా మార్క్సిజం కూడా వచ్చింది ఇవాళ మార్క్సిస్టులు ఏమంటున్నారు, మొత్తం భౌతిక పరిస్థితులన్నిటినీ మార్చాలని ప్రయత్నం చేస్తారు. కానీ భౌతిక పరిస్థితులు మారినంత మాత్రాన వ్యక్తి మారకపోతే, వ్యక్తి ఆలోచన, వ్యక్తి ఆత్మ, వ్యక్తి యొక్క ఆలోచన పద్ధతి, ప్రవర్తన మారకపోతే భౌతిక పరిస్థితులు ఎంత గొప్పగా మారినా అది పెద్దగా ప్రయోజనం లేదు. అంటే భౌతికవాదంలో ఉన్న లోపాన్ని కూడా గ్రహించినాడు. అందుకని ఆయన ఏమంటాడు, మెటీరియలిస్టిక్ కెన్ బికమ్ ఎ సెక్యులరిస్ట్, ఎ సెక్యులరిస్ట్ కెన్ బికమ్ ఎ మెటీరియలిస్ట్, ఎ మెటీరియలిస్ట్ అండ్ సెక్యులరిస్ట్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ బికమ్ ఎ స్పిరిచువలిస్ట్. అంటే భౌతిక సంపదను, భౌతికవాదాన్ని ప్రతిపాదిస్తున్నటువంటి భౌతికవాదులు, లౌకికవాదులు కావచ్చు, లౌకికవాదాన్ని ప్రేరేపిస్తూ గౌరవిస్తున్న వాళ్ళు భౌతికవాదులు కావచ్చు, భౌతికవాదులు ఇద్దరు కూడా ఆధ్యాత్మికవాదులు కూడా కావచ్చు. ఆధ్యాత్మికవాదం అనేది లౌకికత్వానికి భిన్నమైనది కాదు, భౌతికత్వానికి భిన్నమైనది కాదు. వాస్తవానికి ఆధ్యాత్మికవాదంలోనే, మానవీయ ఆధ్యాత్మికవాదంలోనే భౌతిక జీవితం ఉంటుంది, లౌకిక జీవితం ఉంటుంది అనేటువంటి అనేక గొప్ప విషయాలను ఆవిష్కరించినాడు. ఒక మాట చెప్పాలంటే, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పెంచడము కాదు, సమాజ హితం గురించి మాట్లాడడం కాదు, సమాజము మరియు వ్యక్తి ప్లస్ సమాజాన్ని ఇద్దరిని సంస్కరించి ఒక మానవీయ మనిషిగా మలచడం ద్వారానే మనుషుల సమూహమే సమాజం. కాబట్టి రెండు, సమాజ హితం, సమాజంలో మార్పులు, వ్యక్తి జీవితంలో మార్పులు వస్తే తప్ప మనం అనుకున్నటువంటి ఒక మానవీయ సమాజాన్ని ఆవిష్కరించడం సాధ్యం కాదని గుర్తెరిగిన వాడు. ఎప్పుడిది? ఒక 800 సంవత్సరాల క్రితం ముచ్చట, 12వ శతాబ్ద కాలంలో. కాబట్టి ప్రాచీన కాలానికి కొనసాగింపుగా, బుద్ధుడి కొనసాగింపుగా, వర్ధమాన మహావీరుడికి కొనసాగింపుగా వచ్చినవాడు. ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప కొత్త సిద్ధాంతాన్ని, లేదా ఆ పాత సిద్ధాంతాన్ని మార్చి రాజుకు వ్యతిరేకంగా నిలబడినాడు. ఇప్పుడు బిజ్జుల రాజు బసవేశ్వరుని ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే చాలా బసవేశ్వరుడు సామాన్యులకు, శూద్రులకు, అతిశూద్రులకు, స్త్రీలకు చాలా గొప్ప ఆరాధ్య పురుషుడిగా ఆయన ఎదిగినాడు. అట్లా అని చెప్పేసి ఎవరి మీద ఆధిపత్యం చెలాయించలే. తను చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా బాహాటంగా, చాలా సూటిగా వచనవాదంతో ప్రచారం చేసినాడు. కొత్త ప్రయోగాలు, అందరూ స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా శరణ అని అంటారు ఈ బసవేశ్వరుడి యొక్క తత్వంలో. కాబట్టి ఈ వీర శైవాన్ని ప్రచారం చేయడమే మనిషి తీసుకోవాల్సినటువంటి జీవితంలో వీర శైవాన్ని మనం నమ్మి ప్రచారం చేయాలి. వీరశైవం అంటే ఏంటంటే గుడులు తిరగడం కోసం, గోపురాలు తిరగడం కోసం వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు కుటుంబాలే బండ్లు కట్టుకొని యాత్రకు పోవాల్సిన అవసరం లేదు. దేవుడు నిరంతరము, భగవంతుడు నిరంతరము, శివుడు నిరంతరం నీలోనే ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? బంగారం, వెండి ఈ రూపంలో కాదు, కేవలం ఒక రుద్రాక్షమాల రూపంలో నీతో ఉంటాడు, నీలో ఉంటాడు.
రుద్రాక్షమాల సింబాలికలీ ఒక తిరుగుబాటు తత్వాన్ని కలిగినటువంటి శివుడికి ప్రతిరూపం అని సమాజానికి, ముఖ్యంగా సామాన్య మానవులకు ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశాన్ని ప్రవేశపెట్టి ఒక ఆధ్యాత్మిక వాదాన్ని సమీకరించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, విప్లవకారుడు బసవేశ్వరుడు. అట్లాంటి బసవేశ్వరుడు ఈ భారతదేశంలో పుట్టడం, అందులో దక్షిణ భారతదేశంలో పుట్టడం మనందరం కూడా గర్వించదగ్గటువంటి పరిణామం. అయితే బసవేశ్వరుడి యొక్క తత్వాన్ని, బసవేశ్వరుడి యొక్క నిజమైన తాత్విక ఆలోచనని ఇప్పటి సమాజానికి ఇంకా విస్తృతంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మీద ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క ఆవశ్యకతను, ఆయన ఆలోచన, ఆయన జీవితాన్ని ఆదర్శప్రాయంగా ఇప్పటి వస్తున్నటువంటి యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మొత్తంగా మతం ఏదైనా, కులం ఏదైనా, వర్గం ఏదైనా, ప్రాంతం ఏదైనా మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక మానవీయ సమాజం కోసం మనిషి పరితపించాలని ఒక గొప్ప మానవీయ సూత్రాన్ని ఆచరించినటువంటి బసవేశ్వరుడికి మనము ఈ సందర్భంగా ఒక నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. కృతజ్ఞత తెలియవలసిన అవసరం ఉంది. అందరం కూడా మనుషులుగా బతకడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆశిస్తూ, ఆ ప్రయత్నం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.